నమస్తే, వెల్కమ్ టు హెల్త్ జోన్. మారుతున్న కాలంతో పాటు చాలా మందిలో కీళ్ళ నొప్పుల సంఖ్య కూడా పెరిగిపోయింది. అసలు ఈ కీళ్ళ నొప్పులు అనేవి ఎక్కువగా ఎవరిలో వస్తున్నాయి, ఎందువలన వస్తున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ కీళ్ళ నొప్పులు అనేవి రాకుండా జాగ్రత్త పడవచ్చు, ఇటువంటి అంశాలను కూడా ఇవన్నీ కూడా మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు కిమ్స్ హాస్పిటల్ నుంచి ప్రముఖ రుమటాలజిస్ట్ డాక్టర్ శరత్ చంద్రమౌళి వీరవల్లి గారు. సో సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ముందుగా చెప్పండి, అంటే ఈ ఆర్థరైటిస్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎక్కువగా ఎవరిలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? ఈ జాయింట్ పెయిన్స్ అంటే కీళ్ళ వ్యాధులు సుమారు 100 రకాల పైనే ఉన్నాయి. ఏ వయసులో వారినైనా రావచ్చు. అది చాలామంది అనుకుంటారు కీళ్ళ నొప్పులు, ఈ కీళ్ళ వ్యాధులు అన్నీ కూడా వయసు పైబడిన వారిలో మాత్రమే వస్తాయని. అలా కాదు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ వయసు వారికైనా ఈ వ్యాధులు రావచ్చు. సుమారు 100 రకాల వెరైటీస్ ఉన్నాయి. చిన్నపిల్లల్లో వస్తే దాన్ని జువెనైల్ రుమటాయిడ్ లేకపోతే జువెనైల్ ఇడియోపతిక్ ఆర్థరైటిస్ అంటారు. సో కామన్గా చూసే వెరైటీస్ ఏమిటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ మరియు లూపస్, ఇది ఎక్కువ ఆడవాళ్ళలో వస్తుంది. ఇంకొక వెరైటీ స్క్లియోడర్మా, దీంట్లో జాయింట్స్తో పాటు స్కిన్ కూడా ఎఫెక్ట్ అయ్యి స్కిన్ బాగా టైట్గా అవుతుంది. ఇంకో రకమైన ఆర్థరైటిస్ మజిల్ వీక్నెస్ కాజ్ చేస్తుంది. దీన్నే పాలిమయోసైటిస్ లేదా స్కిన్ ఇన్వాల్వ్మెంట్ నుండి స్కిన్ మీద ఎర్రటి మచ్చలు వస్తే దాన్ని డెర్మటోమయోసైటిస్ అంటారు. యూరిక్ యాసిడ్ ఎక్కువైతే జాయింట్స్లో యూరిక్ యాసిడ్ క్రిస్టల్ ఫామ్ అయ్యి గౌట్ అనే కీళ్ళ వ్యాధి వస్తుంది. ఇలా రకరకాల కీళ్ళ వ్యాధులు. కానీ అందరికీ తెలిసింది ఏమిటంటే పెద్ద వయసులో వచ్చే మోకాళ్ళలో నొప్పులు, దాన్ని ఆస్టియోఆర్థరైటిస్ అంటారు. ఇలా రకరకాల కీళ్ళ వ్యాధులు ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది డిసీజెస్ ఆర్ డ్యూ టు ఆటోఇమ్యూన్ ఇటియాలజీ, ఎక్సెప్ట్ ఉదాహరణకి గౌట్ కానీ అది యూరిక్ యాసిడ్ ఎక్కువ వస్తుంది. అలాగే వయసు పైబడిన తర్వాత లేకపోతే ఎక్కువ బరువు ఉన్నట్టయితే వాళ్ళు ఆస్టియోఆర్థరైటిస్ మోకాళ్ళు లేకపోతే హిప్స్లో వస్తుంది అనమాట. మిగతా రకాల అన్ని కీళ్ళ వ్యాధులు కూడా ఆటోఇమ్యూన్ కారణాల వల్ల, అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ డిస్రెగ్యులేషన్ వల్ల, అంటే బ్యాలెన్స్ తప్పడం వల్ల ఈ కీళ్ళ వ్యాధులు అనేవి వస్తూ ఉంటాయి. ఓకే, అంటే చిన్నపిల్లల్లో కూడా వస్తుందని చెప్పారు కదా సార్. అంటే పెద్దవాళ్ళలో అంటే రోగనిరోధక శక్తి తగ్గుతుంది అని చెప్పుకోవచ్చు. జనరల్లీ పిల్లల్లో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది అంటారు కదా, అంటే వీళ్ళలో రావడానికి గల కారణం ఏంటంటారు? ఈ ఆటోఇమ్యూన్ డిసీజ్ అన్నిటిలో కూడా బ్యాలెన్స్, ఈ ఇమ్యూన్ సిస్టమ్ బ్యాలెన్స్ తప్పడం వల్ల, యాక్చువల్గా ఓవర్ యాక్టివిటీ ఆఫ్ ద ఇమ్యూన్ సిస్టమ్ వల్ల వస్తుంది. ఈ చిన్నపిల్లలు వచ్చే కీళ్ళ వ్యాధుల్ని మనం 5 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి ఆలిగోఆర్టికులర్, అంటే 1 నుంచి 4 జాయింట్స్ మాత్రమే ఎఫెక్ట్ అవుతాయి, అంటే తక్కువ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి. పాలిఆర్టికులర్, 5 నుంచి ఎక్కువ కీళ్ళ నొప్పులు వాపులు వస్తుందని పాలిఆర్టికులర్ అంటారు. ఇంకొక రకం స్కిన్ మీద సోరియాసిస్, యూజువల్గా ఈ భాగంలో రఫ్గా స్కిన్ ఉంటుంది, చేప పులుసులా గోగుతూ వస్తుంది అనమాట. అది ఉండి కీళ్ళ నొప్పులు చిన్నపిల్లలు వస్తే దాన్ని సోరియాటిక్ టైప్ ఆఫ్ పియాట్రిక్ అండ్ జువెనైల్ ఇడియోపతిక్ ఆర్థరైటిస్ అంటారు. ఇంకొకటి ఎంథిసైటిస్ టైప్, వాళ్ళ డిఫ్యూజ్ బాడీ పెయిన్స్ ఉంటాయి అన్నమాట, ఎంథిసైటిస్ రిలేటెడ్ స్పాండిలోఆర్థరైటిస్ అని. 5వ వెరైటీ విపరీతమైన జ్వరంతో వస్తుంది, కీళ్ళ నొప్పులు జ్వరము, దీన్ని సిస్టమిక్ ఆన్సెట్ జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు, లేదా స్టిల్స్ డిసీజ్ అంటారు. ఇలా 5 రకాల కీళ్ళ వ్యాధులు చిన్నపిల్లల్లో చూస్తాం. పుట్టిన తర్వాత సుమారు అంటే 16 సంవత్సరాల లోపు చిన్నపిల్లలు వచ్చే ఈ కీళ్ళ వ్యాధుల్ని జువెనైల్ ఇడియోపతిక్ ఆర్థరైటిస్ అంటాం. ఓకే, అంటే ఎక్కువగా ఎందువల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారు సార్? లైక్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వస్తాయా, లేదంటే జెనెటికల్గా వస్తూ ఉంటాయా? ఈ కీళ్ళ వ్యాధులు ఇంకా పూర్తిగా అంటే కారణాలు మనకు తెలియదు. ముఖ్యంగా జెనెటిక్ రీజన్స్ కావచ్చు, ఎన్వైరన్మెంటల్ రీజన్స్ కావచ్చు. స్టిల్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్. మనకి దాని ప్యాథోజెనిసిస్ తెలుసు, కానీ యాక్చువల్గా ఏది ట్రిగ్గర్ చేస్తుంది అనేది ఇంకా చాలా రీసెర్చ్ జరుగుతూ ఉంది. పెద్దవాళ్ళు అయితే ఉదాహరణకి స్మోకింగ్ లాంటివి, స్మోకింగ్ వల్ల కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి వ్యాధులు రావచ్చు. ఓకే, కాల్ తీసుకుందాం సార్, ఆ తర్వాత కంటిన్యూ చేద్దాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే మేడం, హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నాను. డాక్టర్ గారితో మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో అడగండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. హలో చెప్పండి. సార్ నమస్కారం సార్. మీ పేరు?
శంకర్జీ సార్. శ్రీకర్ చెప్పండి. అవును సార్, నాకు 2008లో చికెన్ గున్యా అప్పుడు వచ్చినాయి సార్ పెయిన్స్. మ్మ్. ఆ తర్వాత మళ్ళీ తగ్గి 2014లో మళ్ళీ బాడీ పెయిన్స్ వచ్చినాయి. మ్మ్. ఇప్పుడు రీసెంట్ గా బాగా బాడీ పెయిన్స్ అయ్యి ఫింగర్స్ ఇట్లంతా ఈ బెండ్ అయినట్టుగా మొత్తం అదవుతుంది సార్. ఏం పని చేయలేకపోతున్నాను సార్. మీకు కీళ్ళలో వాపులు వస్తున్నాయా? ఆ వాపులు వస్తున్నాయి సార్. ఈ నొప్పి వచ్చినప్పుడు వాపులు వస్తున్నాయి సార్. చికెన్ గున్యా అని ఇంతకుముందు అన్నాగా, చికెన్ గున్యా అంటే అది సాధారణంగా సెల్ఫ్ లిమిటింగ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రుమటాయిడ్లోకి అది దారితీయదు. యూజువల్గా 3 to 6 monthsలో తగ్గిపోతుంది. మీకు వచ్చి తగ్గింది. సో ప్రస్తుతం మీరు చెప్పిన లక్షణాలు బట్టి నొప్పి వాపు ఉన్నట్టయితే కనుక అది రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి కీళ్ళ వ్యాధేమో అని మనం అనుమానపడాలి. మీరు దగ్గరలో ఉన్న రుమటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేసుకుని కన్ఫర్మ్ చేసి వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత మందులు వాడితే పూర్తిగా కోలుకుంటారు. సో దీని అంటే రుమటాయిడ్ లాగా ఉండే కొన్ని రకాల కీళ్ళ వ్యాధులు కూడా ఉన్నాయి. ఉదాహరణకి ఇందాక చెప్పుకున్నాం సొరియాసిస్తో వచ్చేది సొరియాటిక్ ఆర్థరైటిస్ అని. అట్లాగే మెడ నొప్పి నడు నొప్పితో వచ్చే కీళ్ళ వ్యాధి యాంకలోజింగ్ అని, ఇలా రకరకాల కీళ్ళ వ్యాధులు ఉన్నాయి. వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత చక్కటి మందులు ఉన్నాయి, వాడితే మీరు పూర్తిగా కోలుకునే అవకాశం ఉంది. సార్ అలాగే అంటే ఈ ఆర్థరైటిస్ అనేవి ఎక్కువగా ఎవరిలో వస్తుంటాయి? ఎక్కువ శాతం మనం చూస్తే ఆడవారిలో వస్తుంటాయా లేదంటే మగవారిలో వస్తుంటాయా? ఇది చాలా ముఖ్యమైన క్వశ్చన్ అండి. అన్ని ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కూడా ఆడవాళ్ళలో మనం ఎక్కువగా చూస్తాం. ఉదాహరణకి రుమటాయిడ్ చూసినట్టయితే 3 times మోర్ కామన్ ఇన్ ఉమెన్. లూపస్ అని ఇంకో కీళ్ళ వ్యాధి ఉంది, ఇది 9 times మోర్ కామన్ ఇన్ ఉమెన్. ఈ లూపస్ని మనం ఎలాగా మనం ఉందని మనం డౌట్ ఎలా పడవచ్చు అంటే, కీళ్ళ నొప్పులు వాపులతో పాటు వీళ్ళకి జుట్టు విపరీతంగా రాలడము, నోట్లో పుళ్ళు రావడం పోవడం, ఎండలోకి వెళ్తే మొహం మీద ఎర్రటి మచ్చలు రావడము, అట్లాగే జ్వరం రావడము, కీళ్ళల్లో నొప్పులు వాపులు, తర్వాత ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా క్రమేపీ ఎఫెక్ట్ అయ్యి రక్తంలో హిమోగ్లోబిన్ లేకపోతే వైట్ సెల్స్ ప్లేట్లెట్స్ తగ్గడం, కిడ్నీలు ఎఫెక్ట్ అయితే లూపస్ నెఫ్రైటిస్ అనే వ్యాధి రావడం, హార్ట్ ఎఫెక్ట్ అయితే మయోకార్డిటిస్ రావడము, బ్రెయిన్ కానీ ఇంకెక్కడ నర్వ్స్ ఎఫెక్ట్ అయితే న్యూరోపతి లేకపోతే ఫిట్స్ రావడం, ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట. సో ఇది లూపస్ యొక్క వ్యాధి లక్షణాలు. ఇది ఎక్కువగా ఆడవారిలో చూస్తాం. వయసు సుమారు 15 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు స్త్రీలలో ఈ లూపస్ అనే వ్యాధి చూస్తాం. దీని మరొక పేరు లూపస్ అని కూడా అంటారు. ఓకే. సో అట్లాగే సార్ జనరలీ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళకి అంటే కొందరు చెప్తూ ఉంటారు ఇది అపోహ నిజమో మనకు తెలియదు, దుంపలు తినకూడదు అంటే పొటాటో కానీ క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఇట్లాంటివి అవాయిడ్ చేస్తే బెటర్ అని చెప్తూ ఉంటారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది? ఇది ప్రత్యేకమైన ఆహార నియమాలు ఏం లేవండి. ఓకే. ఉదాహరణకి ఎస్ఎల్ఈ లేదా లూపస్ అంటాం, లేకపోతే రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా సోరియాటిక్ ఆర్థరైటిస్, ఈ వ్యాధిగ్రస్తులందరికీ కూడా చక్కటి ఆహారం బ్యాలెన్స్ డైట్ తీసుకోమని చెప్తాం. గౌట్ అనే ఒక రకమైన కీళ్ళ వ్యాధి ఉంది. దీంట్లో యూరిక్ యాసిడ్ ఎక్కువ అవుతుంది మన బాడీలో. ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నా ఆర్ మేబీ ఇన్ సమ్ పీపుల్ జెనెటిక్ రీజన్స్, లేకుంటే హై ప్రోటీన్ డైట్ ఎస్పెషల్లీ రెడ్ మీట్, సీ ఫుడ్ ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు వాళ్ళలో యూరిక్ యాసిడ్ ఎక్కువ తయారవుతుంది. యూరిక్ యాసిడ్ ఒక సర్టన్ లెవెల్ కంటే ఎక్కువ ఉంటే మన బ్లడ్లో అది జాయింట్స్లోకి వెళ్ళి గౌట్ అని కీళ్ళ వ్యాధి కాస్ చేస్తుంది అన్నమాట. వీళ్ళల్లో మాత్రమే మన ఆహార నియమాలు చెప్తాం. మిగతా కీళ్ళ వ్యాధిగ్రస్తులందరికీ కూడా బ్యాలెన్స్ డైట్ తీసుకోమని చెప్తాం మనం. ఓకే, కాల్ తీసుకుందాం సార్. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయనగరం మేడం. అలాగే సార్తో డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మీ పేరు చెప్పండి అమ్మా. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మాట్లాడాలమ్మా. మాట్లాడండి. హలో. నాది కాదు సార్, మా ఆయన గారండి. హలో చెప్పండి చెప్పండి, వినిపిస్తుంది. సార్ మా ఆయన గారండి. మ్మ్. హలో
వినిపిస్తుంది, మాట్లాడండి అమ్మా. నమస్తే సార్. నమస్తే. మా ఆయన గారికి అండి ప్రాబ్లం. మ్మ్. అతను ఆటో డ్రైవ్ చేస్తారు సార్. మ్మ్. చేతులు రిస్క్ ఉంటుంది కదండి, రిస్క్ నుంచి పెయిన్ వస్తుందండి బాగా. మ్మ్. టాబ్లెట్స్ చేస్తున్నాం, బెల్ట్ కడుతున్నాం, కానీ అయినా కూడా అతనికి ఏమి రిజల్ట్ లేదు సార్. మ్మ్. ఎన్నాళ్ళ నుంచి అమ్మా? తెలియదు సార్. ఎన్నాళ్ళ నుంచి? అది అక్కడక్కడ మచ్చలు వచ్చి కొద్ది దురదలాగా కూడా వస్తుంది సార్. మ్మ్. అది వాతగా ఏటనేది కీళ్ళ నొప్పులు అనేది ఏం తెలియట్లేదు సార్. ఓకే అమ్మా, నువ్వు చెప్పిన లక్షణాలను బట్టి నాకు ఏమర్థమవుతుందంటే ఇతనికి స్కిన్ మీద దురదలు వచ్చే మచ్చలు ఉన్నాయి, తర్వాత ఈ మణికట్టుల దగ్గర విపరీతమైన నొప్పి ఉంది. ఇది బహుశా సొరియాటిక్ ఆర్థరైటిస్ అని నా అనుమానము. మీరు దగ్గరలో ఉన్న రుమటాలజిస్ట్, వైజాగ్లో రుమటాలజిస్ట్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వ్యాధి నిర్ధారణ చేయించుకుని మందులు వాడితే తగ్గుతుంది. మీరు రుమటాలజిస్ట్ మాత్రమే కన్సల్ట్ చేయాలి, సరేనా? సో జనరల్ అంటే ఇప్పుడు కాలర్ అడిగినట్టు సార్, అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఎలా తెలుస్తుంది మనకు? అంటే ఎట్లాంటి కామన్గా మనకి ఎట్లాంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి? ఇక చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు మీరు. సో రుమటాయిడ్, సోరియాటిక్ ఒక్కోసారి ఒకదాన్ని ఒకటి మిమిక్ చేస్తాయండి. మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ని ఎలా తెలుస్తుందంటే, ఉదాహరణకి మనం 2 చేతులు తీసుకున్నట్టయితే రుమటాయిడ్ శరీరానికి రెండు పక్కల వస్తుందన్నమాట. ఉదాహరణకి ఈ థంబ్ ఎఫెక్ట్ అయితే ఈ థంబ్ ఎఫెక్ట్ అవుతుంది, ఈ లిటిల్ ఫింగర్ అయితే ఈ లిటిల్ ఫింగర్, ఇక్కడ రైట్ లిస్ట్ వస్తే లెఫ్ట్ లిస్ట్లో వస్తుంది. దీన్ని సిమ్మెట్రికల్ ఆర్థరైటిస్ అంటాం. అంటే శరీరానికి 2 పక్కల కూడా కీళ్ళల్లో నొప్పులు, వాపులు వస్తాయి. ఇది టిపికల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. వీళ్ళకి బ్లడ్ టెస్ట్ చేస్తే ఈఎస్ఆర్ అనేది, సిఆర్పి అనేది ఎక్కువ ఉంటుంది. అట్లాగే కన్ఫర్మేషన్కి రుమటాయిడ్ ఫ్యాక్టర్, సిసిపి అనే బ్లడ్ టెస్ట్ చేస్తాం. ఇవి స్ట్రాంగ్ పాజిటివ్ వస్తాయి. సోరియాటిక్ ఆర్థరైటిస్లో ఎలా ఉంటుందంటే ఎసిమెట్రికల్గా ఉంటుందన్నమాట. అంటే ఉదాహరణకి ఇక్కడ ఎల్బో రావచ్చు, ఇటుపక్క రిస్టు, ఓకే, ఇంకో పక్క నీ, అలాగా దానికి ఇష్టం వచ్చినట్టుగా ఒక ప్యాటర్న్ లేకుండా ఎసిమెట్రికల్గా వస్తుంది. అది స్కిన్ ఇన్వాల్వ్మెంట్, చాలామందిలో స్కిన్ మీద రఫ్గా ప్యాచెస్ ఉండడము, కొంతమంది కనిపించదు, డాండ్రఫ్లా ఉంటుంది, కొంతమందికి దాక్కును కూడా ఉంటుంది. ఉదాహరణకి చెవి వెనకాల, లేకపోతే మన ఆంపిట్స్లోను, గజ్జల్లోను, పిరుదులు మధ్యన, ఈ గ్రాయిన్స్లో, ఇలాగా రకరకాల హిడెన్ ప్లేసెస్లో కూడా ఉంటుంది. వాళ్ళు ఏదో ఎలర్జీ, ఎగ్జిమా అనుకుంటారు అన్నమాట. పెయిన్ మాత్రమే వస్తుంది సార్, మచ్చల్లా కూడా మనకి కనిపించే స్కిన్ మీద మచ్చలు వస్తాయి, చూడడానికి రఫ్గా స్కేలీగా ఉండి ఫిష్ కేస్లా గోకుతుంటే దురద వస్తుంటుంది అనమాట. చాలామంది ఇది ఎలర్జీ అనుకుని నెగ్లెక్ట్ చేస్తారు. అలాగే వీళ్ళల్లో విచిత్రంగా గోళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతాయి. పుచ్చిపోయిన గోళ్ళే కనిపిస్తాయి అనమాట. గోళ్ళు విరిగిపోవడం, మీరు చక్కగా గోళ్ళని పరిశీలించి చూస్తే గోళ్ళ మీద ఎవరో ఒక పిన్ పెట్టి పొడిచినట్టు మనకి కనిపిస్తుంది అనమాట. సో గోళ్ళల్లో ఈ చేంజెస్ అంటే నెయిల్ డిస్ట్రఫీ అంటాం, స్కిన్ చేంజెస్, కీళ్ళల్లో నొప్పులు, వాపులు, ఇవన్నీ ఉంటే అది సొరియాటిక్ ఆర్థరైటిస్ మనం గమనించాలి. ఓకే, అంటే జనరల్లీ ఆర్థరైటిస్ అనేవి ఏ ఏజ్ వాళ్ళలో ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారు సార్? ఏజ్తో అసలు సంబంధం ఉంటుందా? ఏ వయసు వారినా రావచ్చండి. ఓకే, ఏ వయసు వారికైనా రావచ్చు. ఆటోఇమ్యూన్ డిసీజ్ యాక్చువల్గా వయసు పెరిగే కొద్దీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఓకే, బట్ టిపికల్గా లూపస్ లేదా ఎస్ఎల్ఏ అనుకున్నాం కదా, క్లాసికల్గా అదైతే మాత్రం పీరియడ్స్ వచ్చే టైం అంటే 15 వయసులో ఉన్న బాలికల నుంచి పెద్ద వయసు 45 ఇయర్స్ అంటే మెనోపాజ్ వచ్చే వరకు కూడా ఈ టైంలో 15 to 45 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో లూపస్ అనేది ఎక్కువగా చూస్తాం. ఓకే, జనరల్గా ఆర్థరైటిస్కి మెడిసిన్ ఎలా ఉంటుంది సార్? ఆర్థరైటిస్కి రకరకాల మందులు ఉన్నాయండి. సింపుల్గా చెప్పాలంటే చిన్న చిన్న నొప్పులకి ఎన్సెట్స్ అంటాం, అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. ఉదాహరణకి అందరికీ తెలిసిందే నిమిసలైడ్ అని, లేకుంటే ఓవరాన్ అని, బ్రూఫెన్ అని, ఇవన్నీ యాంటీ ఇన్ఫ్లమేటరీ పెయిన్ కిల్లర్స్. అది ఒక కోవకు చెందింది. రెండోది అందరికీ తెలిసిందే కార్టికోస్టెరాయిడ్స్ అని వాడతారు. అది ఈ మధ్య ఎక్కువ రోజులు వాడటల్లా, ఎందుకంటే కార్టికోస్టెరాయిడ్స్ వల్ల ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని అందరికీ నమ్మకం. దానివల్ల ఏంటంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ని
మనం తగ్గించుకోవడానికి కార్టికోస్టెరాయిడ్స్ ఇస్తే ఇనీషియల్గా తక్కువ మోతాదులో కొన్ని నెలలు ఇచ్చి మానేస్తాం అనమాట. సో రెండో కోవకు చెందింది స్టీరాయిడ్స్, కార్టికోస్టెరాయిడ్స్. మూడో కోవకు చెందింది డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్, ఓరల్ డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ అంటారు. ఉదాహరణకి మిథట్రెక్సేట్, లెఫ్రినమైడ్, సల్ఫాసలజైన్, హైడ్రాక్సిక్లోరోక్విన్ కామన్గా యూజ్ చేసే ఓరల్ డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్. కొత్తగా వచ్చిన ఓరల్ డ్రగ్స్ ఏంటంటే దీన్నే షార్ట్ ఫామ్లో నిప్స్ అంటాం, టోఫాసిట్నిబ్, బారాసిట్నిబ్ అని. ఇది లేటెస్ట్గా ఈ రుమటాలజీలో వాడుతున్నాం మనం. ఉదాహరణకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి, సోరియాటిక్ ఆర్థరైటిస్ లాంటి జబ్బులకు వాడతాం. ఇంకా ఎక్కువగా అంటే బాగా లేటెస్ట్ టెక్నాలజీతో వచ్చిన ఇంజెక్షన్స్, వీటినే బయోలాజిక్ ఇంజెక్షన్స్ అంటాం. దర్ ఫెంటాస్టిక్ డ్రగ్స్, బట్ ఓన్లీ ప్రాబ్లం అంటే బిట్ ఎక్స్పెన్సివ్ అనమాట. దే ఆర్ లైక్ మిస్సైల్ డ్రగ్స్. అంటే అవి ఎలా పనిచేస్తాయంటే ఎగ్జాక్ట్లీ లైక్ ఎ మిస్సైల్. ఈ రుమటాలజీ పేషెంట్స్కి కొన్ని రకాల ప్రోటీన్స్, మనలో వాతాన్ని పెంచే ప్రోటీన్స్, ఉదాహరణకి TNF అనే ప్రోటీన్ అధిక మోతాదులో మన రక్తంలో ఉంటుందన్నమాట. సో యాంటీ TNF డ్రగ్స్ అని ఉంటాయి. ఉదాహరణకి ఎట్నార్సెప్ట్ అని, ఇన్ఫ్లెక్స్మ్యాబ్ అని, అడిలిమ్యాబ్, గొల్లిమ్యాబ్. ఇవి ఏం చేస్తాయంటే ఈ డ్రగ్ ఇవ్వగానే వెళ్ళి ఆ సైటోకైన్ అంటే ఈ TNF అనే ప్రోటీన్ని కరెక్ట్గా టార్గెట్ చేస్తాయి మిసైల్ లాగా. దాంతో వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా ఏమి ఉండవండి. అంటే ఇచ్చే ముందు వీళ్ళకి ఏమన్నా ఇన్ఫెక్షన్స్ లైక్ ట్యూబర్క్లోసిస్ అలా ఉన్నాయేమో చూసి అన్నీ క్లియర్ చేసుకున్న తర్వాత ఇస్తాం. దే ఆర్ రిలేటివ్లీ సేఫ్. దే హ్యావ్ బీన్ ఇన్ ద మార్కెట్ ఫర్ నియర్లీ 25 years ది యాంటీ TNF అనేవి. సో ఈ బయాలజికల్ డ్రగ్స్ అనేవి ఈ ఓరల్ డ్రగ్స్కి తగ్గకపోతే, వ్యాధి లక్షణాలు తగ్గకపోతే అంటే ఈ డ్రగ్స్, ఓరల్ డ్రగ్స్ వాడుతూ, ఉదాహరణకి మెథట్రెక్సేట్ మీద ఉన్నారు, తగ్గకపోతే ఈ బయాలజిక్ డ్రగ్స్ అనేవి యాడ్ చేసి వాడితే చాలా త్వరగా కోలుకునే అవకాశం ఉంది. దీంట్లో రకరకాల డ్రగ్స్ ఇండియాలో అవైలబుల్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ డ్రగ్స్, ఉదాహరణకి యాంటీ TNF ఇంతకుముందు చెప్పా, ఎట్నాసెప్ట్ అని, ఇన్ఫ్లెక్స్మ్యాబ్, గొల్లిమ్యాబ్, ఎడిలిమ్యాబ్ అని, అలాగే యాంటీ IL-6 టోసిజమ్యాబ్ అని, అలాగే యాంటీ IL-23 అని, గుసెల్కిమ్యాబ్ అని, యాంటీ B-సెల్ థెరపీ రిటెక్స్మ్యాబ్ అని, ఇవన్నీ కూడా ఇండియాలో అవైలబుల్ అవుతున్నాయి. ఈ రోజుల్లో అమెరికాలో ఏమేమి మందులు ఉన్నాయి అవన్నీ కూడా ఇండియాలో అవైలబుల్ ఉన్నాయి. వీళ్ళు సరైన అవగాహన తెచ్చుకుని కరెక్ట్గా రుమటాలజిస్ట్ చెప్పినట్టు వింటే కనుక మందులతో పూర్తిగా కోలుకునే అవకాశం ఉంది. ఓకే. అంటే టెక్నాలజీ ఇంత అప్డేట్ అవుతున్నా కూడా కొంతమంది ఇంకా చెట్ల మందు అవి వాడుతూ ఉంటారు కదా సార్, అంటే అవి వాడడం కరెక్ట్ అంటారా? ఇంకో కొంతమంది ఏంటంటే ఆ చెట్ల మందు కొంచెం లేట్గా పనిచేస్తుందని చెప్పేసి ఫస్ట్ అలోపతి వాడేసి కొంచెం పర్లేదు అనుకున్నాక చెట్ల మందు వాడడం స్టార్ట్ చేస్తారు. ఇట్లా వాడడం కరెక్ట్ అంటారా? అంటే కరెక్ట్గా డయాగ్నోస్ చేయాలండి. ఉదాహరణకి చికెన్ గుండె ఉందనుకోండి, మనం ఏం మందులు వాడకపోయినా, వాడినా, చెట్ల మందు వాడినా, అల్లోపతి వాడినా, హోమియో వాడినా అది తగ్గుతుంది. ఎందుకంటే అది సెల్ఫ్ లిమిటింగ్. తగ్గితే ఏమనుకుంటాం, పనిచేస్తుంది అనుకుంటాం. అల్లోపతిలో చాలా రీసెర్చ్ ఉంది. సో ఒక డ్రగ్ మార్కెట్లోకి రావాలంటే 10-15 ఏళ్ళు పడుతుంది. సుమారు $1 billion ఖర్చు చేస్తారు. దాంట్లో రకరకాల ట్రయల్స్ ఉంటాయి, phase 1, phase 2, phase 3, phase 4 అని. ఈ ట్రయల్స్ అన్నీ అయిన తర్వాత గవర్నమెంట్ పర్మిట్స్తో బయటకు వస్తాయి. సో చాలామందిలో ఏమని అంటే వాళ్ళ మూఢనమ్మకాలంటే ఇంగ్లీష్ మందుల్లో ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇది ఏమాత్రం నిజం కాదు. ఎంతో రీసెర్చ్ చేసిన తర్వాత ఈ మందులు బయటకు తీసుకురావడం జరుగుతుంది. చెట్ల మందుల్లో అంటే ఈ వాటిలో రీసెర్చ్ ఏం లేదు కదా. ఓకే. సో నేను చెప్పేది ఏమిటంటే లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అల్లోపతిలో చాలా మంచిగా ఉన్నాయి. దే కెన్ లీడ్ నార్మల్ లైఫ్. దే లుక్ లైక్ యూ అండ్ మీ వెన్ దే రికవర్డ్. కొంతమంది ప్రాణం మీద తెచ్చుకుంటున్నారు. ఉదాహరణకి లూపస్ అనే వ్యాధి వచ్చిన తర్వాత మందులు వాడితే తగ్గుతుందండి. ఎవరో పక్కింటి వాళ్ళ స్నేహితులు చెప్పారని చెప్పి ఆల్టర్నేటివ్ థెరపీకి వెళ్తున్నారు. సడన్గా మందులు ఆపేసరికి ఏమవుతుంది, ఇన్ఫ్లమేషన్ బాడీలో ఒక సునామీలా వచ్చేసి వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో మా దగ్గరికి వస్తారు. ఒక్కోసారి వెంటిలేటర్ లాంటి పెట్టాల్సి వస్తుంది. ఒకసారి ఐసీయూకి వెళ్ళారంటే ఛాన్సెస్ చాలా తక్కువ. సో డబ్బులు, శ్రమ, ప్రమాదకరం, అంతా ఇవన్నీ ఎందుకు?
అవును. సో మీ రుమటాలజిస్ట్తో చెప్పి మీరు నిర్ణయాలు తీసుకోండి. ఓకే, డాక్టర్ నాకు జబ్బు తగ్గిపోయింది, మందులు తగ్గించవచ్చా, ఓకే ఇవి సైడ్ ఎఫెక్ట్ ఉన్నాయంటే నిజంగా ఉన్నాయా, అవన్నీ తెలుసుకుని డాక్టర్ గారు చెప్పినట్టు విని మీరు మందులు తీసుకుంటే బాగుంటుంది. ఎవరో చెప్పారని అంటే చెప్పేందుకు కూడా అర్హత ఉండాలి. అవును. అంటే ఒక డాక్టర్ ఇప్పుడు డాక్టర్స్ ఇప్పుడు మెడికల్గా కూడా చాలా చాలా డెవలప్మెంట్స్ వచ్చేసినాయి. రుమటాలజీ గురించి ఒక ఆర్థోపెడిక్ డాక్టర్, న్యూరాలజిస్ట్, కార్డియాలజిస్ట్ చెప్పలేరు. సో రుమటాలజీ ప్రాబ్లం రుమటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళే మీ వ్యాధిని నివృత్తి గురించి అనుమానాలు ఉంటే తేల్చుకోవాలి తప్పితే పక్కింటి వాళ్ళని, స్నేహితుల్ని, చుట్టాలని వాళ్ళ మీద మాత్రం నమ్మొద్దు. ఈ చెప్పుడు మాటలు, ఉచిత సలహాలు వింటే నష్టపోయేది ఎవరంటే మన పేషెంట్స్. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. హలో. హలో. నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు నాగమణి. అలాగే నాగమణి గారు, మీ ప్రాబ్లం ఏంటో అడగండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. హలో, నమస్తే సార్. నమస్తే. అది కీళ్ళవాతం గురించి మాట్లాడుతున్నారు కదా, నాకు చికెన్ జ్వరం కింద వచ్చిందా అండి. ఒక నెలలో 3 times తిరగబెట్టింది. అది ఒక నెల రోజుల పాటు మెడిసిన్ వాడిన తర్వాత కొంచెం నొప్పులు తగ్గుతున్నాయి, నొప్పుల వల్ల టాబ్లెట్స్ వాడితే కిడ్నీకి ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి అంటున్నారని వాడటం మానేశానండి. ఆ మెడిసిన్ వాడడం సేపు నొప్పులు వాపులు అవి తగ్గినాయి. తర్వాత కొన్ని రోజులకి ఎక్కువగా పని చేసుకుంటుంటే నొప్పులు బయటేస్తున్నాయి. ఇప్పుడు పూర్తిగా మెడిసిన్ వాడటం మానేశాను. ఒక 10 రోజులకి, 15 రోజులకి. కానీ కీళ్ళ అనేది చేతి గుర్తుల దగ్గర, మోకాల దగ్గర, పాదాలు మడాల దగ్గర, పైన జాయింట్ల దగ్గర పెయిన్స్ వస్తున్నాయండి. నాగమణి గారు, మీరు గట్టిగా ఏదో ఎక్కువసేపు బరువు మోయలేకపోతున్నాను. నాగమణి గారు, మీరు అన్నారు చికెన్ గున్యా అని. అది బ్లడ్ టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేస్తారో లేదు మనకు తెలియదు. సో చికెన్ గున్యా కావచ్చు, లేకపోతే వేరే రకమైన కీళ్ళవేదన కావచ్చు. చికెన్ గున్యా అయితే ఏమిటంటే అది సెల్ఫ్ లిమిటింగ్ అనమాట, దానికి అదే తగ్గిపోతుంది. కానీ ఈసారి వచ్చినట్టే కాదు, సుమారు ఒక 6 నెలలుగా చాలామంది పేషెంట్ చూస్తున్నాము, చాలా ఏడిపిస్తుంది ఇది. ఒక 6 నెలలు కూడా పట్టొచ్చు తగ్గడానికి. తగ్గని పక్షంలో వ్యాధి లక్షణాలు ఎక్కువైతే మాత్రము మీకు రుమటాయిడా, లేకపోతే లూపస్సా, లేకపోతే వేరే రకమైన కీళ్ళ వ్యాధ అనేది మీరు మీ దగ్గరలో ఉన్న రుమటాలజిస్ట్కి వెళ్ళి వ్యాధి నిర్ధారణ చేసుకుని మందులు వాడితే మంచిదండి. అదే నా సలహా. అట్లాగే సార్, అంటే మీరు ఇందాక చెప్పినట్టు అంటే సోరియాసిస్ లాంటివి మనకి కనిపిస్తూ ఉంటాయి. సో దీనివల్ల మనం దాన్ని రికగ్నైజ్ చేయొచ్చు అని చెప్పారు కదా, అంటే ఆర్థరైటిస్ వల్లే ఈ సోరియాసిస్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? లేదండి, సోరియాసిస్ ఉన్న వాళ్ళలో కొంతమందిలో ఆర్థరైటిస్ వస్తే దాన్ని సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటారు. చాలామందిలో స్కిన్ ముందు వచ్చి తర్వాత జాయింట్స్కి వెళ్తుంది. కానీ అరౌండ్ 2/3 ఆఫ్ పేషెంట్స్లో 1/3 ఆఫ్ ద పేషెంట్స్, 100కి అంటే 33% జాయింట్స్ వచ్చిన తర్వాత స్కిన్ ఎఫెక్ట్ అవుతుందన్నమాట. సో సోరియాటిక్ ఆర్థరైటిస్లో కూడా ఒక్కొక్కసారి మనకు డౌట్ వస్తుంది. చూడడానికేమో కీళ్ళ నొప్పులు, వాపులు, రుమటాయిడ్లా ఉంటుంది. కానీ సోరియాటిక్ ఆర్థరైటిస్ అని మనం వ్యాధి ఎలా నిర్ధారించవచ్చు అంటే ఫ్యామిలీ హిస్టరీ. సో ఆ పేషెంట్లో స్కిన్ లక్షణాలు ఉండకపోవచ్చు, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికన్నా ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, నెయిల్ చేంజెస్ ఉన్నాయా, లేకపోతే నడుం నొప్పి, సోరియాటిక్ ఆర్థరైటిస్ స్పైన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, నెక్, లోయర్ బ్యాక్ కూడా. సో ఫ్యామిలీ హిస్టరీని బట్టి కూడా మనం సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉందని మనం డౌట్ పడవచ్చు. టెస్టులు చేసి మనం అది ఏ వ్యాధి అనేది నిర్ధారించవచ్చు. ఓకే, అంటే వీళ్ళందరూ కూడా ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది సార్? ఏ ఫుడ్ అవాయిడ్ చేస్తే బాగుంటుంది? ఇంతకుముందు మనం కవర్ చేసామండి ఈ ప్రశ్న. దీనికి ప్రత్యేకమైన ఆహార నియమాలు అంటూ లేవు, హెల్తీ డైట్ తీసుకోవాలా. కానీ కొన్ని రకాల ఆహార పదార్థాలు మంచివి. ఉదాహరణకి మనందరికీ తెలుసు డ్రై ఫ్రూట్స్, ఉదాహరణకి వాల్నట్స్, ఈ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉండే వాల్నట్స్ కానీ, లేకపోతే సీ ఫుడ్ కానీ ఇలాంటివి. అలాగే విటమిన్ సి రిచ్ ఫుడ్స్ లైక్ నిమ్మకాయ, ఉసిరి, ఇది మన ఇమ్యూన్ బూస్టర్స్ అంటాంగా, వీటి వల్ల కొంత ఉపయోగం ఉండొచ్చు. కానీ ఇవన్నీ కూడా సప్లిమెంట్స్ లాగా. సో
ఈ వ్యాధి ట్రీట్మెంట్కి ఏం తీసుకోవాలో అవి తీసుకుంటూ ఈ సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. ఓకే. సో మీరు చెప్పినట్టు ఆర్థరైటిస్ అనేది చాలా రకాలుగా ఉంటుంది, చాలా పెద్ద టాపిక్ కూడా సార్. బట్ ఈరోజు చాలా డీటెయిల్గా తెలియజేశారు, అంటే చాలామందికి తెలియని అనుమానాలు కూడా మీరు చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీక్ ఇంకా క్లియర్గా మాట్లాడుకుందాం మనం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి హెల్త్ జోన్. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.